హనుమకొండ నగరం డప్పు దరువు చప్పుళ్లతో దద్దరిల్లిపోయింది. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు సంఘీభావంగా మాదిగలు సహా ఉపకులాలన్నీ కూడా పాల్గొన్నాయి. వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పుల నిరసనలో భాగంగా ముందు హనుమకొండలో సన్నాహక ప్రదర్శన నిర్వహించారు. డప్పు దరువు ప్రదర్శనకు సంబంధించిన పూర్తి సమాచారం హనుమకొండ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన 1,00,000 డప్పుల కార్యక్రమానికి సంఘీభావంగా ఈరోజు వరంగల్లో లక్షలాది డప్పులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇందులో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగతో పాటు వివిధ సంబంధ వర్గాలు ఇందులో పాల్గొన్నారు. చెప్పండి, ఏం డిమాండ్ చేయదలుచున్నారు? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జాప్యం జరగద్దు. ఎస్సీ వర్గీకరణ లేకుండా ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేయడం కోసం, డిమాండ్ చేయడం కోసమే మా ఆవేదన, మన ఆకాంక్షను ఈ దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులతో మాదిగల గుండెల చప్పుడు హైదరాబాద్లో వినిపించబోతున్నాం. వేలాది గొంతుల పాటలతో మా ఆకాంక్షను సమాజానికి వినిపించబోతున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు నా సొంత జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లా 1000 స్తంభాల దేవాలయం నుండి ఈ యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. ఈ యాత్ర అంతిమంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్కు అన్ని జిల్లాలతో కూడిన లక్షలాది మంది సొంత డప్పులతోని హైదరాబాద్ నగరానికి రావాలని పిలుపునిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో వరంగల్కు చేరుకున్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు అంతా కలిసి ఈ విధంగా డప్పు దరువేస్తూ ఎంఆర్పీఎస్ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారంతా ఈ విధంగా భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టినటువంటి సాంస్కృతిక డప్పు ప్రదర్శనకు ప్రతి ఒక్కరు కూడా అక్కడ తరలి రావాలని పిలుపునిస్తూ ఈ విధంగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నారు. సంఘీభావ ర్యాలీలో భాగంగానే ఈ విధంగా మాదిగలు, మాదిగ ఉపకులాలంతా ఇక్కడ పెద్ద సంఖ్యలో